ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చేసింది. జూన్ 10వ తేదీన పౌర్ణమి. ఈ రోజున మీ జీవితంలో ప్రళయం రాబోతోంది. అయితే మీరు చేస్తున్న తప్పేంటి? ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది? అలాగే ఈ విపత్తు నుంచి మీరు ఎలా బయటపడాలి? మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి? అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాము. అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ వృషభ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలు వీరు ఎదుర్కొంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మానవ జీవితంలో కష్టాలు వెనుక సుఖం, అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు దయాగుణము, దానగుణము కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చెలించిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటివారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సాయపడడానికి అంతగా ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధ పెడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని మాత్రం వదులుకోరు. ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశి వారు మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక మీ కింద పనిచేసేవారు అలాగే మీతో పనిచేసేవారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగిన, ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాము అనే బాధ మీకు కలగకూడదు. మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేము. కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చినాయి అని కూడా మీరు కుంగిపోవద్దు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతోంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ రోజు ఏమిటి అంటే కనుక జూలై 10వ తేదీ. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా
జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల, కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. లేదంటే చిన్న అంశంలో కూడా గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు అది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది. అంతేకాదు, మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం మీపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా ప్రవర్తించకండి. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలు అనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు. కాబట్టి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టచ్చు. ఇక ముఖ్యంగా ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుసుతనంతో అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగు పొరుగు వారితో అయినా, స్నేహితులతోనైనా, పై అధికారులతో అయినా లేదా ప్రియమైన వారితో అయినా మీరు సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. అయితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే. అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చేయండి. ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలాగే రోజు మీకు వీలైనన్ని సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు వెంటే ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతారు. అంతేకాదు, శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే భోళా శంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చేయించండి. ఈ విధంగా శివుడిని పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీకు రాబోతున్న ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెలుస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మం చేయడం మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అపారమైన దైవశక్తి పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకు ఉండే కోపం, మాట తీరు అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ సమస్య పెద్దదయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చూశారు కదండి, జూలై 10వ తేదీన వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతోంది, ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఈ ప్రళయానికి గల కారణం ఎవరు, ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు, అలాగే మీరు మార్చుకోవలసిన ప్రవర్తన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.